అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించి కుట్ర కోణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రమాద దృశ్యాలు వైరల్ కాగా విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు వెలుగు చూశాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని కొందరు అనుమానిస్తున్నారు. విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు మరికొన్ని వార్తా కథనాలు తెలిపాయి. పక్షుల గుంపు తగలడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ తెలియజేసింది. అయితే ఈ ప్రమాద దృశ్యాలను చూసిన కొందరు నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 28 మంది ప్రాణాలతో బయటపడినట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వెల్లడించింది. అజర్బైజాన్లోని బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కజకిస్తాన్లోని ఆక్టావ్లో కూలిపోయింది. పక్షి ఢీకొనడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ చెబుతుండగా ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అందుకు కారణం. దానిని కీవ్ కు చెందిన డ్రోన్ గా భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తం ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. అలాగే కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి. పక్షి ఢీకొట్టిన తర్వాత అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానాన్ని ఆక్టావ్ కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని పైలట్లు భావించారని రష్యా పౌర విమానయాన ప్రాధికార సంస్థ రోసావియాత్సియా తెలిపింది. అత్యవసర ల్యాండింగ్ క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయిందని, ఆక్టావ్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఏటవాలుగా కిందికి దిగి నేలను బలంగా ఢీకొట్టిందని వెల్లడించింది. దీంతో విమానం ముక్కలై మంటలు చెలరేగాయని పేర్కొంది. ఈ ప్రమాదం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలను చూసిన కొందరు నెటిజన్లు రష్యాపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరేమో విమానాల వెనుక ఫ్యూజిలేజ్ పై ఉన్న ష్రాప్నెల్ గుర్తులను ఎత్తి చూపారు. ఇది పక్షిని ఢీకొన్నట్లుగా అనిపించడం లేదని అన్నారు. ఈ అనుమానాలపై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఖనట్ బొజుంబాయేవ్ ని ప్రశ్నించగా తాను ముందస్తు ప్రకటనలు చేసి ధైర్యం చేయలేనని, ఇలాంటి వార్తలపై తాను స్పందించలేనంటూ వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ నాయకుల అనధికారిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిన అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హాం అలియేవ్ రష్యా పర్యటనను విరమించుకున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది. దాంతోపాటు ఈ రోజును జాతీయ సంతాప దినంగా కూడా ఆయన ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిందని అన్నారు. పేలవమైన వాతావరణం కారణంగా విమానం గమనాన్ని మార్చిందని అలియేవ్ చెప్పినప్పటికీ విమానం కూలిపోవడానికి గల కారణాన్ని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. ఇకపోతే విమానంలో ఉన్న వారిలో 42 మంది అజర్బైజాన్ పౌరులు, 16 మంది రష్యన్ పౌరులు, 6 కజక్లు, 3 కిర్గిజిస్తాన్ జాతీయులు ఉన్నారు. మరోవైపు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంటే రష్యా ఉక్రెయిన్ మాత్రం ఢీ అంటే ఢీ అంటూ దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాము కనీసం 50 క్షిపణులు, పలు డ్రోన్లను కూల్చివేసినట్టు వెల్లడించారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున తమపై దాడులు జరిపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు.